పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ANM2 GNM ఇంటెన్ఫైడ్ వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ ఈ విషయమై అధినాయకులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని, మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. భద్రగిరి CH వైద్యాధికారులు డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ GNM విధులు నిర్వహిస్తున్న స్థానాల్లో A నంబర్ని వేయడం నిర్ణయం మంచిది కాదని, దీనికి సంఘీభావంగా మా వైద్య అధికారులు కూడా వీరికి సంఘీభావం తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, డాక్టర్ రమ్య, GNMలు రాజ్యలక్ష్మి, స్వప్న, కనక మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీని గురించి తెలుసుకోవాలి కదా. ఆల్రెడీ మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇది చాలా తప్పు నిర్ణయం అని చెప్పి మనకు స్టేట్మెంట్ అది మా గ్రూపుల్లో అయితే రిలీజ్ చేశారు. చాలా కాలంగా స్టాఫ్ నర్సులు, GNMలు, BSc నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల PHC, CHCల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కొంతమంది ANMలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు. ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ GNMలుగా అందుబాటులో ఉండటం మంచిదే. కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం. అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి. కానీ వీళ్ళు ఎవరిని విధుల నుంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్టులో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్గా మేము అందరం భావిస్తున్నాం. అందరికీ కూడా ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ కూడా పిటిషన్ వేస్తే అది వాళ్ళకి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య సెక్షన్ అని మాత్రం మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య సెక్షన్ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అన్ని కూడా ANMకి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో, ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ని అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి, ANMలకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టుల్లో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ HV, CH ఆ విధంగా ANMs ప్రమోషన్లో వెళ్ళాలి. కానీ వాళ్ళైతే స్టాఫ్ నర్సుల పోస్టుల్లో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు, మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హోమ్ గార్డ్ని తీసుకొచ్చి ఒక SI ప్రమోషన్ ఇస్తాము, SI క్యాడర్లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లో మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ANMలు తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్టులో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ANMలు కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ANMలు తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ANMలు రెగ్యులర్గా చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు, తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు సందేశాలు పంపారు. మేము ఆ సందేశాల మేరకే ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నాం. వస్తాం సార్, లోగో తీసుకుంటాం. రెగ్యులర్ చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందర్నీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందర్నీ రెగ్యులర్ చేయాలి.
చేయాలి. రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ ఈవో నెంబర్ 115 ని రద్దు చేయాలి.